ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది అడుగుతుంటుంటారు, మేనిఫెస్టేషన్ త్వరగా అవ్వాలి అంటే అసలు ఏం చేయాలి, ఎటువంటి పద్ధతిని పాటించాలని అడుగుతూ ఉంటుంటారు. దీనికి సంబంధించి ఒక వాటర్ టెక్నిక్ అండ్ బాటిల్ టెక్నిక్ అని చెప్తూ ఉంటారు. సో కల్పన గారు ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ని వాళ్ళు షేర్ చేయబోతున్నారు. ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ త్వరగా చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా లా ఆఫ్ అట్రాక్షన్లో అసలు టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా ఫ్రీ డెమో క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ మంత్లో మనం ఫ్రైడే ఆర్ సండే మీరు 1 అవర్ క్లాస్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటుంటారు మేనిఫెస్టేషన్కి సంబంధించి త్వరగా గోల్స్ ఏవైతే ఉంటాయో, ఫినాన్షియల్ గోల్స్ చాలా మందికి ఉంటుంటాయి. ఇమీడియట్గా ఏదైనా ఈఎంఐ పే చేయాలి, లేదంటే ఒక లోన్ పే చేయాలి, లేదంటే ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు డబ్బుతో చాలా అవసరం ఉంటుంది. ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ప్రాసెస్ ఏంటి? వెరీ గుడ్ ఉషా గారు. సో ఈరోజు ఏంటి అంటే నేను మీ దగ్గర చాలా ఫాస్ట్గా ఈజీగా మన గోల్ని అచీవ్ చేయడానికి నేను ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్ తీసుకొచ్చాను. సో ఇది ఏంటంటే వాటర్ బాటిల్ టెక్నిక్ అనమాట. సో ఏంటంటే మనము ప్రతిరోజు కూడా మనం వాటర్ తీసుకుంటాం. మన హ్యూమన్ బాడీలో ఏంటి అంటే యావరేజ్ 60% వాటర్ ఉంటుంది అనమాట. సో ఇలా ఏంటంటే వాటర్కి మెమరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. గోల్ని అచీవ్ చేయడానికైనా ఈ టెక్నిక్ యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా హీలింగ్కి కూడా మనం ఏదైనా హీలింగ్ కోసం కావచ్చు. సో అలా మనం ఈ టెక్నిక్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదా ఏదైనా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలన్నా కూడా, సో మనం ఈ టెక్నిక్ని యూస్ చేసినట్టయితే మనం ఫాస్ట్గా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, లైక్ మనం ఏదైనా ఒక మంచి నీట్ రెగ్యులర్గా యూస్ చేసే, సో కాపర్ బాటిల్ అయితే మరీ మంచిది. సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి కాపర్ వాటర్. సో నేను రెగ్యులర్గా కాపర్ వాటర్ యూస్ చేస్తాను మేనిఫెస్టేషన్ కోసం అనేసి. సో ఏంటి అంటే వాటర్ బాటిల్ని మంచిగా నీట్గా క్లీన్ చేయాలి ఫస్ట్. సో క్లీన్ చేసి మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి డేట్తో సహా మనము మెన్షన్ చేయాలి. ఒక పేపర్లో రాయాలి. సో ఏ డేట్ వరకు అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ అచీవ్ చేయాలనుకుంటున్నారు, సో అదంతా క్లియర్గా ఇంటెన్షన్ క్లియర్గా రాసి, సో ఇక్కడ మనం బాటిల్లో చూపించినట్టు సో ఇలా సో మన ఇంటెన్షన్ని పేపర్లో రాసుకొని ఇలా మనం ప్లాస్టర్తో మనము ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే మనం క్లీన్ చేసినా కూడా ఈ స్టిక్కర్ ఏమి ఇలాగే ఉండిపోతుంది, రిమూవ్ అవ్వదు, ఇలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ నేను నీట్గా లైక్ ఇది ఏదైతే పేపర్ ఉంది కదా, పేపర్కి కవర్ అయ్యేలాగా పెట్టాను. సో ఇది నేను క్లీన్ చేసినా కూడా రిమూవ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. ఎన్ని డేస్ యూస్ చేయాలి అంటే, మీరు గోల్ని ఫాస్ట్గా అంటే లైక్ సపోజ్ ఒక 11 days పీరియడ్ వరకు ట్రై చేయండి. ఈలోపు మీరు మీ గోల్ని అచీవ్ చేసుకున్నారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో మీరు ఇంకా నెక్స్ట్ గోల్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇదే టెక్నిక్ ఇంకో నెక్స్ట్ గోల్కి కూడా ఫాలో అవ్వచ్చు. సో మినిమం 11 days పీరియడ్. 11 days. లైక్ ఇది అఫర్మేషన్ అని చెప్పొచ్చా? అంటే మేనిఫెస్టేషన్ చేయడానికి ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో అది కూడా ఫినాన్షియలే మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇది వాటర్ టెక్నిక్ అని చెప్పొచ్చా మనం మేడం? వాటర్ బాటిల్ టెక్నిక్ అని అంటాం మేడం. సో మీరు ట్రై చేసిన బాటిల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి నేను దాన్ని ఆడియన్స్కి చూపిస్తాను. డెఫినెట్గా మేడం. సో ఇది నేను రెగ్యులర్గా యూస్ చేసే బాటిల్ అనమాట. ఎస్, ఇక్కడ కనుక మీరు చూస్తే కల్పన గారు రెగ్యులర్గా ఆవిడ యూస్ చేసే బాటిల్ పైన ఆవిడ క్లియర్గా ఇక్కడ పేస్ట్ కూడా చేశారు. ఏ విధంగా అంటే పేపర్ దానిపైన ఒక చిన్న స్టిక్కర్ కూడా వేశారు. ఇది రెగ్యులర్గా మనం వాష్ చేసినా పోదనమాట. ఆవిడ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ రిసీవ్డ్ 1 lakh rupees ఫ్రమ్ మై కోచింగ్ బిజినెస్ బై 2/8/2024. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇది అచీవ్ చేశారా? ఆల్రెడీ డేట్ అయిపోయింది కదా, అచీవ్ చేశాను. సో లైక్ మన వ్యూవర్స్ కి చూద్దాం అన్నట్టుగా నేను తీసుకొచ్చాను, మీకు కూడా చూద్దాం అన్నట్టుగా నేను తీసుకొచ్చాను. ఓకే, సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కనుక ఇట్లా వాటర్ టెక్నిక్ మీరు చేయాలి అనుకుంటే రెగ్యులర్గా మనం ఏదైతే బాటిల్ యూస్ చేస్తూ ఉంటుంటామో, సో దానిపైన మనం ఏదైతే గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని నీట్గా రాసి, సో వాటర్ సిప్ చేసే ప్రతిసారి కూడా దాన్ని అఫర్మ్ చేస్తూ ఉంటే మనం ఎప్పటి వరకు చేయాలనుకుంటున్నాం అనేది కూడా అక్కడ డేట్తో సహా మనం రాసుకుని 11 days చేయాలా మ్యామ్? విజువలైజ్ చేసి ఎమోషన్స్ని అటాచ్ చేసి విజువలైజ్ చేయాలి, ఎమోషన్స్ని కూడా అటాచ్ చేయాలి అంటున్నారు కదా. ఈ టెక్నిక్లో మెయిన్ రూల్స్ ఏంటి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటారు? సో ఏంటంటే మేడం, సో చాలా మంది
మందికి డౌట్ వస్తుంది. అంటే మా ఆఫీస్‌కి అలా ఎళ్తాం కదా! సో, వాటర్ బాటిల్‌ని క్యారీ చేయడం ఎలా అని. సో, మీకు అంటే లైక్ కంఫర్టబుల్‌గా ఉంటే మీరు క్యారీ చేయొచ్చు. అదర్‌వైజ్ ఆల్సో మీరు మార్నింగ్ లేవగానే తీసుకోండి. సో, మార్నింగ్ లేవగానే కాపర్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. సో, అలా కూడా మనకి మేనిఫెస్టేషన్‌కి కూడా చాలా మంచిదనమాట. ఓకే. సో, మార్నింగ్ లేవగానే అంటే మనం దానిపైనే మన థాట్స్ అన్నీ కూడా వాటిపైనే మనము ఉండేలా చూసుకోవాలి. ఫోకస్డ్‌గా ఉంటాం. అండ్ మోర్ ఓవర్ మీరు గోల్‌ని అచీవ్ చేసినప్పుడు మీరు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో ఆ ఎమోషన్స్‌ని రైట్ నౌ ఇప్పుడు ఈ మూమెంట్‌లోనే మీరు దాన్ని అచీవ్ చేసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే. ఆ మూమెంట్‌ని ముందే తీసుకోవాలి. ముందే ఓకే. మీరు ఎటువంటి అచీవ్ నెగెటివ్ చేసినట్టు థాట్ లేకుండా యాహ్! ఆల్రెడీ మనం పొంది ఉన్నామన్న ఫీలింగ్‌ని మనం కలిగి ఉండాలి. యూనివర్స్ ఆల్రెడీ మీకు ఇప్పుడే ఈ మూమెంట్‌లోనే ఇచ్చేసింది అన్నట్టుగా మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలన్నమాట. సో, ఓకే. ఎంత ఎక్కువ ఎమోషన్స్‌ని మీరు ఆ వాటర్‌కి అటాచ్ చేస్తే సో, అంత ఫాస్ట్‌గా మీరు మీ గోల్‌ని అచీవ్ చేసుకోవచ్చనమాట. సో, ఓకే. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఆ పాజిటివ్ ఎనర్జీని మన ఇంటెన్షన్‌ని అబ్జర్వ్ చేస్తుంది. సో, ఇంకా మనకి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇంకా చాలా ఫోకస్డ్‌గా, కమిట్మెంట్‌గా ఉండడానికి మనకు బాగా సపోర్ట్ చేస్తుందనమాట. ఓకే. సో, అలా మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటే బావుంటుంది. సో, ఇంటెన్షన్ ఏదైనా సరే ఖచ్చితంగా బాటిల్ పేపర్ పైన రాసి స్టిక్ చేయాల్సిందేనా మేడం? యాహ్! సో, ఇది 11 డేస్ చేయాలి అంటూ ఉన్నారు యాహ్! మీరు. ఈ లోపు కూడా మీరు అచీవ్ చేయొచ్చు. అచీవ్ చేయొచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. యాహ్! బట్ చాలా మంది మేము ట్రై చేసాము అవ్వలేదని చెప్తూ ఉంటుంటారు కదా! వాటికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో, రీజన్స్ ఏంటి అంటే టెక్నిక్‌ని కాన్ఫిడెన్స్‌గా అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో, చాలా మంది టెక్నిక్ ఫాలో అవుతాము అంటున్నారు కానీ బట్ ఇక్కడ ఏంటి అంటే యాక్షన్ ప్లానింగ్ అనేది తీసుకోవట్లేదు. ఎలా తీసుకోవాలి? యాక్షన్ ప్లానింగ్ ఎలా తీసుకోవాలి యాహ్! అసలు? ఇప్పుడు మనం ఒక గోల్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ లైక్ ఇప్పుడు మనం జాబ్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మనం రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. దానికి తగ్గ కోర్సెస్ నేర్చుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో, ఈ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుంటేనే మనం గోల్‌ని అచీవ్ చేసుకోగలుగుతాం. యెస్. సో, అలాగే మనం ఇక్కడ కూడా సో, ఇక్కడ మనం ఇంటర్వ్యూస్ అని అనుకున్నాము. సో, ఏదైనా కూడా మనం ఏ గోల్ పెట్టుకున్నా దానికి రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా డే బై డే మనం వర్క్ చేస్తేనే మనం దాన్ని అచీవ్ చేసుకోగలుగుతాం అనమాట. మెయిన్ ఉండాల్సింది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ దాంతోపాటు అఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా ఎటువంటి నెగటివిటీ లేకుండా ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో వాటిని యాడ్ చేయాలంటూ ఉన్నారు. సో, ఎవరికైతే ఇది పాసిబుల్ అవ్వదు అంటే కష్టంగా ఉంది అఫర్మేషన్స్ని మేము రాసుకోలేకపోతున్నాము మాకు తెలీదు అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. లేదంటే బాటిల్ టెక్నిక్ మేము పాటించాలి అనుకుంటున్నాము, ఒక 11 డేస్ ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉన్నాము, బట్ దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటారు. ఇంకొంతమంది ఆ ఫీలింగ్స్ తీసుకునేటప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన మాస్టర్ క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అండ్ అక్కడ మనం ఏమైనా డౌట్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్‌గా మేడం. సో, ఇది ఏంటి అంటే కొన్ని టెక్నిక్స్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. సో, డ్యూ టు ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక కోచ్, ఒక మెంటర్ అనే వాళ్ళు మనకి ప్రాపర్‌గా గైడ్ చేశారనుకోండి. సో, డెఫినెట్‌గా మనం రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాం. సో, నేను ఏంటి అంటే నేను ఇది తీసుకోవడంతో పాటు అట్ ద సేమ్ టైమ్ నా స్టూడెంట్స్ ఎవరైతే డైలీ మార్నింగ్ సెషన్స్ కనెక్ట్ అవుతారో సో, వాళ్ళకి కూడా డైలీ మేనిఫెస్టేషన్‌ని నేను ప్రాక్టీస్ చేయిస్తాననమాట. ఓకే. సో, మీరు కూడా అలా కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయాలి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాతో పాటు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే సో, డెఫినెట్‌గా మీరు కూడా మార్నింగ్ సెషన్స్‌లో కనుక జాయిన్ అవుతే సో, మీకు కూడా ఒక పాజిటివ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. బిల్డ్ అవుతూ ఉంటుంది. యాహ్! సో, ఓకే. మనం ఏంటి అంటే టీమ్‌ని చూసి కూడా ఇన్‌స్పైర్ అవుతూ మనం కూడా రెగ్యులర్‌గా అది ఒక హ్యాబిట్ లాగా మనం అలవాటు బిల్డ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఉంటాం. యాహ్! యెస్. సో, ఎవరైనా సరే కల్పన గారి క్లాసెస్‌కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌కి సంబంధించి ఆవిడ చాలా షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్‌గా క్లాసెస్ 5 డేస్, 7 డేస్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా లేదా హ్యాబిట్‌గా మార్చుకోవాలి అనుకున్నా మీకు మార్నింగ్ సెషన్స్ చాలా ఇంపాక్ట్‌ని మీ లైఫ్‌లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలా వాటిపైన అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ బర్డెన్సే కాకుండా నెగిటివ్ థింకింగ్ ఉంది, ఫ్యామిలీలో పెద్ద అంటే సత్సంబంధాలు బాలేవనుకున్న వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసే అవకాశం ఈ క్లాసెస్‌లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ క్లాసెస్‌తో పాటు ఎవరైనా ఒకసారి మాస్టర్ క్లాసెస్‌కి మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఎవ్రీ ఫ్రైడే, సండే 1 అవర్ క్లాస్ తీసుకుంటారు కల్పన గారు. అక్కడ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దానికి తగ్గట్టుగానే మీకు కొన్ని అఫర్మేషన్స్ ఇస్తారు. మీకు ఓకే అనుకుంటే ఫర్దర్‌గా మిగతా క్లాసెస్ కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌ని కాంటాక్ట్ చేస్తే కల్పన గారి టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.